దేవుని స్తోత్రం మీ అందరికి నా వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం దేవుడు కాచుకోవడం దేవుడు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమనగా, ఎవరైతే దేవుడి దగ్గర నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని దగ్గర విధేయత కలిగి ఉంటారో దేవుడు మనకు విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం కలుగుగాక. మనము ఎల్లప్పుడూ కూడా ఆయనతో అడుగుజాడలో నడుస్తూ ఆయన చెప్పే మాట వింటూ ఆయనకి ఎప్పుడైతే మనం లోపడుతున్నామో, మనకి శత్రువైన వాడు ఏదైనా కష్టం పెట్టినప్పుడు కూడా నా దేవుడు నన్ను కోరుకున్నా నన్ను కాపాడతారనే మాట నేను ఎప్పుడైతే వస్తుందో, పరలోక రాజ్యంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆ కష్టం నుంచి బయటికి తీసుకురావడమే కాకుండా అలాంటి కష్టం నుంచి ఇంకా అలాంటి కష్టం రేపులు లేకుండా అలాంటి కష్టం మీద రాకుండా దేవుడిని కాపాడిన సిద్ధంగా దేవుడి స్తోత్రం కాక. ఏదో వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనం. చాలా ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలును కాపాడించే వేదము, ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో, ఎవరైతే దేవుని మొరపెడుతున్నారో వారితో దేవుడు చెప్పిన మాట ఏమనగా, ఇజ్రాయేలును కాపాడి అనగా ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో, ఎవరైతే దేవుడు నాకు కావాలని కోరుతున్నారో, ఎవరైతే దేవుడు చెప్పే మాట కోసం ఎదురు చూస్తున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నా, నా బిడ్డలారా నా మాట అనిపించండి. అలాగే నేను ఏదైతే బోధిస్తున్నానో ఆ బోధిస్తున్న మాటని మీ చెవులో పెట్టుకోమన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మొదలుగా దేవుడు పిలుస్తున్నాడు, ఈ సంఘానికి ఎవరైతే కాపరులు ఉన్నారో అనగా నేను ఉన్నాను కనుక దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలుకు కాపరులు ఉన్న నీవు, ఈ సంఘానికి కాపరులు ఉన్న నీవు, నేను నీకు ఏదైతే చెప్తున్నానో దాని జరమంటున్నాడు. తర్వాత మందవలి యేసుకు నడిపించేవాడా అనగా దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు దగ్గర హస్తంతో దేవుడి దగ్గర దేవుడు పొందాలని, ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందాలని, ఆయన ఒక కృప కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో దేవుడు అంటున్నాడు, యోసేపుని దేవుడు ఎలాగైతే ఏమీ లేని స్థితిలో ఉన్న వాడిని దేవుడు ఒక రాజ్యానికి రాజుతో ఎలాగైతే పెట్టున్నాడు, ఈ దినాన నువ్వు ఏమీ లేని స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, యోసేపుని నేను అంచెంచులుగా ఎలాగైతే దీవించి ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళానో అలాగే ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలిగాక. దీవును కావాలని మొట్టమొదటి మన జీవన పని ఏంటి? దేవుడు చెప్పే మాట కోసం ఎదురు చూస్తూ ఆయన ఎప్పుడైతే మనం పిలుస్తున్నాడో ఆ పిలిచిన మాట కోసం ఎప్పుడైతే మనము విని దాన్ని గ్రహించి మన చెవు ద్వారా ఎప్పుడైతే వింటున్నామో, విన్న తర్వాత దేవుడు ఏమంటున్నాడు, విడిచిపెట్టడం. కానీ యోసేపుని దేవుడు అంచెంచులుగా ఎలాగైతే అభివృద్ధిలో తీసుకొచ్చున్నాడో మిమ్మల్ని కూడా అలాగే తీసుకొస్తున్నాడు. తర్వాత అమ్మ బయటకు తీసుకెళ్ళండి, పేరుగుల మీద ఆశ్రయుడు వాడ ప్రకాశింపు. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావో, ఎప్పుడైతే దేవుని యొక్క అడుగుజాలు నడుస్తున్నావో, దేవుడు చెప్పే మాట పేరుగుల మీద ఆశ్రయుడు వాడ అనగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినడానికి వస్తున్నామో మన జీవన పని ఏంటంటే, నా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కనుక నేను ఆయన ఇప్పుడు కూడా అమ్మ ఏం చెప్తున్నా నీకు బయట తీసుకెళ్ళమంటున్నా. దేవుడు చెప్పే మాట ఏంటంటే, కేరువుల మీద ఆశ్రయుడైన వాడ. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన కోసం దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఎన్నాళ్ళ మటుకు నా దగ్గర మొరపెట్టకుండా, ఎన్నాళ్ళ మటుకు నువ్వు దూరం అయిపోతూ ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటివన్నీ కూడా నీ హృదయంలో తీసివేసి పరలోక రాజ్యంలో దేవుడు నాకు దేవుని ఇస్తాడు. ఆయన వెలుగుతో నింపబడి ఉన్నాడు కనుక నేను ఆ వెలుగు మార్గంలో నడుస్తాను. ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటున్నావో ఆ తీర్మానం బట్టి దేవుడు నేను అంటున్నాడు, యోసేపుని ఎలాగైతే నేను ప్రేమించున్నానో, యేసేపుని నేను ఎలాగైతే ప్రేమించున్నానో, వారి కుటుంబంలో ఎంతో మంది ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా నేను పక్కన పెట్టి ఎలాగైతే యోసేపుని నేను ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళాను, ఈ దినాన్న నీ స్థాయిని బట్టి నువ్వు అనుకోవచ్చు, ఏంటి నేను ఇంత దేని స్థితిలో ఉన్నాను, నా పక్కవాడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, వాడిని చూసి నువ్వు బాధపడదు, ఒకటే ప్రార్థన, లేవా యోసేపుని దీవించినట్టుగా నన్ను కూడా దీవిస్తాను. ఈ దినం నుంచి నేను ఈ యొక్క మాట వినడానికి లోపడడానికి, అలాగే మరో ముఖ్యంగా మీరు నా పట్ల ఏదైతే కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారో అవన్నీ కూడా పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన ఎప్పుడైతే నోటంట మాట పలుకుతున్నావో పరలోక రాజ్యంలో దేవుడిని విడిచిపెట్టడు. కానీ ఆయన ఎంతైతే వెలుగుతో ఉన్నారో, ఆయన ఎంతైతే ప్రకాశమైన కాంతితో ఉన్నారో అదే దీవెన, అదే ఆశీర్వాదం, అదే తేజస్సు నీలో కూడా ఉండడానికి దేవుడు సాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కాదు. తర్వాత దేవుడు ఏం చెప్తున్నా చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం.
యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. 40:11. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందరు. నీతో వాదించువారు మాయలో నశించుకోరు. నీతో కలహించు వారిని నీవు వెతుకుతావు కానీ వారి పనులు లేకపోవు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోవద్దు, అభావులవద్దు. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకు, నేను నీకు సహాయం చేస్తుంది. ఒక్క నిమిషం. 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరుడే ఆయన తన మందని మేకను తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మన ఆనించుకొని మోయను. పాలించి వాటిని ఆయన మెల్లగా నడిపించి దేవుడు పెట్టాలంటే నాన్న దేవుని యొక్క వాక్యం కోసం, దేవుడిచ్చే దీవుని కోసం, దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి దేవుడిచ్చే మాట ఏంటంటే 11వ వచనం. గొర్రెల కాపరు వలె ఆయన తన మందని మేకను దేవుడు పెట్టాలి. నాన్న దేవుడు ఎవరి పట్ల అయితే కార్యం చేస్తున్నాడో వారు దేవుని యొక్క మధ్యలోకి వచ్చినప్పుడు వారు చేసే పని ఏంటంటే దేవుడు దినాన్ని అందించినారు, ఆశ్రయించినారని చెప్పి వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చూసినట్లయితే నాకు ఈ దినాన్ని ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో బాధపడుతున్నానని కూడా వచ్చేవారు ఉంటారు. ఈ రెండు ముప్పుడు వారిని కూడా దేవుడు వీరు ఏదో గొప్ప, వీరు ఏదేమో తక్కువ అని కాదు, కానీ యుద్ధమే కూడా సమానంగా చూస్తారు. దేవుని స్తోత్రం కాదు, సమానంగా చూసాను. ఏమనంటే గొర్రెల కాపరు వలె ఆయన మందను మేకను. మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చున్నారు. అలాగే ఆ కాలంలో ఎవరైతే దేవుని యొక్క దీవుని పొందాలని, ఎవరైతే దేవుని దగ్గర స్వస్థత పొందాలని, ఎవరైతే దేవుడు చెప్పే మాట వినడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక గొర్రెల కాపరి ఎలాగైతే తన గొర్రెల మందని ఎలాగైతే ప్రేమించి ఆ నక్కల దగ్గర నుంచి కావచ్చు, ఆ పురుల దగ్గర నుంచి కావచ్చు, సింహాల దగ్గర నుంచి వాటిని సంరక్షించడానికి ఎలాగైతే సిద్ధంగా ఉన్నాడు, ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు. ఈ రోజు మందిరానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా అదే రీతిగా ఈ శత్రువు అనే వారు ఏ కష్టం పెట్టాలని వచ్చినప్పుడు కూడా వారిని పక్కకు తోసివేసి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో పెట్టడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కాదు. తర్వాత అంటున్నాడు తన బాహువుతో గొర్రెలను కూల్చి రొమ్మను ఆనించుకొని మేపును. ఆయన ఏమంటున్నాడు, తన గాయపడిన హస్తంతో ప్రతి ఒక్కరిని కూడా తన దోగురిలో దాచుకొని కూర్చి రొమ్మను ఆనించుకొని పోయాను. అనగా ఆ కాలంలో గొర్రెలు దేవుడు వచ్చి చెప్తున్నాడు, ఇది నా దేవుడు అంటున్నాడు. నువ్వు చిన్నవాడు కావచ్చు, ముసలివాడు కావచ్చు, పడుసువాడు కావచ్చు, దేవుడు అంటున్నాడు. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని కౌగిలిలో హత్తుకుని మిమ్మల్ని ఎత్తుకుని దేవుడు నిన్ను నడిపిస్తాను. దేవుని స్తోత్రం కాదు. ఎప్పుడు దేవుడు మాట పడుతున్నాడంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తూ దేవుడిచ్చే దేవుని కోసం ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు ఆయన ఇచ్చే కార్యం కోసం ఎదురు చూస్తున్నావు, మళ్ళా దేవుడు చెప్తున్నాడు. మనమైతే అనుకోవచ్చు, ఇంత భయంకరమైన కష్టం వచ్చింది, ఇంత భయంకరమైన ఇబ్బంది వచ్చింది, నా బంధువులు స్నేహితులు విడిచిపెట్టి ఉన్నారు, దేవుడు కూడా విడిచిపెట్టేసాడేమో అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారని నేను ఇప్పుడు కూడా విడిచిపెట్టలేదు, కానీ నా కౌగిలిలో నేను నిన్ను హత్తుకుని నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను ఎత్తుకుని మోయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కనుక మోయడమే కాకుండా ఆయన ఏమన్నాడు, పాలించు వారిని ఆయన మెల్లగా నడిపించును. ఎవరైతే అంచెంచులుగా దీవించబడుతున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ఇంకా బహుగా దీవించడమే కాకుండా వారికి ఏ శ్రమ రాకుండా దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక విషయాలు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఎవరైతే దీవించబడినారో వారిని ఇంకా బహుగా దీవిస్తాడు. నెమ్మదిగా ఎవరైతే దీవించబడుతున్నారో వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే నీకు ఏదైనా కష్టం వస్తుందేమో, నీకు ఏదైనా బాధ వస్తుందని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి ఇబ్బంది దగ్గర రాకుండా ఎల్లప్పుడూ కూడా ఆయన చేయబడుకుని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ద్వారా ఈ లోకంలో మనుషులు చూసినట్లయితే అనుకుంటారు, నా దేవుడు నాతో ఉన్నాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నాకు పర్లేదే అనుకోవచ్చు. నా దేవుడు అంటున్నాను బిడ్డలారా, ఈ దినాన నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితి నువ్వు చివరి వరకు ఉండాలని నువ్వు ఆశపడుతున్నావేమో, కానీ దేవుడు అలా ఆశపడలేదు. ఈ రోజున నువ్వు 2 మెట్లు ఎక్కుతున్నట్లయితే కొద్ది రోజుల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు చూడాలనుకుంటున్న దేవుడు స్తోత్రం కాదు. అలా కాకుండా నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే బాగుంది అనుకున్నట్లయితే నీలో ఉన్నాను ఏంటంటే దేవుడిచ్చే ప్రేమ ఉంది. తర్వాత లోకంలో శత్రువులు అయితే ఎవరైతే ఉన్నాడో కుడి చేపట్టుకుని దేవుడు నేను పైకి లేపడా సిద్ధంగా ఉన్నాడు, ఎడం చేపట్టుకుని కింద రావడానికి శత్రువు సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడుకైనా నీ జీవితం సరి చేసుకుని నా దేవుడు నాతో ఉన్నాడు, నా పట్ల గొప్ప కార్యం చేస్తారని చెప్పి ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు విడిచిపెట్టడు. కానీ
ప్రతి నిమిషం కూడా వారు చేయబడుకుని నడిపించిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్య భాగంలో దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే, ఎప్పుడైతే నువ్వు దేన స్థితిలో ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు కష్టకాలంలో ఉన్నావో, ప్రతి నిమిషం కూడా దేవుడిని చేయబడుకుని నడిపించిన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కాదు. ఎందుకు దేవుడు ఈ మాట కష్టకాలం బాధ కోసం మాస్టర్ గా చెప్తారు అనుకున్నట్లయితే, ఈ దినాన్న కష్టంలో ఉన్న వాడికి 10 రూపాయలు ఇచ్చినా 1000 రూపాయలతో సమానం కాదు. 1000 రూపాయలతో ఉన్నవాడికి అది 1000 రూపాయలే. కానీ ఆ కష్టములో, ఆ బాధలో ఎవరు కూడా ఏమి ఇవ్వలేని స్థితిలో చేయించడానికి కూడా ఇష్టపడకుండా నా దేవుడే చూస్తాడని చెప్పి ఆ బాధలో కష్టంలో ముందుకు పోతాను. ఎందుకు దేవుడు అంటున్నాడు, నా కుమారుడు ఎప్పటి వరకు కూడా నువ్వు పడిన బాధ చాలు, రాబోయే దినాల్లో నీ హస్తాన్ని దీవించబోతున్నాను అని దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు స్తోత్రం. వాక్య భాగం మీతో దేవుడు చెప్తున్నాడు, సూటిగా చెప్తున్నాడు ఏమనంటే, ఎవరైతే నా దేవుని యొక్క దేవుడు పొందాలని, ఆశీర్వాదం పొందాలని, మరి ఎక్కువగా కుటుంబంలో ఇంకా ఉన్నతమైన స్థితిలో వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారితో దేవుడు చెప్తున్న మాట, నువ్వు పడిన బాధ, నువ్వు పడిన కష్టము పరలోక రాజుని దేవుడు చూస్తున్నాడు. ఒకే మాట అని చెప్తున్నాడు, నీవు పడిన బాధని చూస్తున్నాను కనుక దిగులు పడకు, భయపడకు. ఒక దినం రాబోతుంది, ఆ దినాన్న నీతో పాటు ఎంతమంది దగ్గర ఉన్నారో వారిని చూసి ఆశ్చర్యపడేలా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు స్తోత్రం. మొదటి కుర్చీ నుంచి చివరి కుర్చీ వరకు కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ దినాన్న ఎవరు ఏ హృదయంతో ఉన్నారు, ఎవరు ఏ మనసుతో ఉన్నారో ఎవరుగా నాకు తెలియదు. కానీ పర్వాలేదు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దిగులుతో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావు. నీకు దేవుడు చెప్తున్నాడు, భయపడదు, దుఃఖపడదు. ఈ రోజు నువ్వు దుఃఖంతో ఉన్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, వచ్చేటప్పుడు నువ్వు దుఃఖంతో ఉన్నావు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆనందంతో, సంతోషంతో తిరిగి వెళ్తా ఉన్నాడు. దేవుడు స్తోత్రం. మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఈ లోకం ఎలాంటిదంటే, మనుషులు తీసుకెళ్ళి సముద్రం అంటే అందరికి ఇష్టమా కదా, ఆడుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ కొద్దిసేపు అయిన తర్వాత ఆ సముద్రంలో ఉన్న కెరటాన్ని చూసి మనం ఎక్కడ ఉన్నామో మర్చిపోయినట్లయితే కొద్ది సమయం అయిన తర్వాత మనం ఎక్కడ ఉంటామో మనకైతే తెలియదు. కానీ ఆ సముద్రం అనేది తెలిసి మనం జాగ్రత్తగా ఆడుకుంటున్నామో, పరిగెడుతున్నామో, లేకపోతే స్విమ్మింగ్ చేస్తున్నామో, మనం గుర్తు పెరిగి అందులో ఉన్నంతసేపు ఉండి మనం బయటకు వచ్చేది. కానీ నాకు పర్లేదు కదా అనుకున్నట్లయితే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేటప్పుడు కల్లా మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. అలాగే లోకం కూడా బాగానే ఉంది కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఈ లోకం ఎలాంటిదంటే, ఎవరు దొరుకుతారా, ఎవరు వచ్చి నా చేతిలో పడతారా అని చెప్పి ఈ లోకం ఎదురు చూస్తుంది. అలా కాకుండా నీ పనిలో ముందు సాగిపోతూ నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఇదేది కలిగి ప్రార్థన చేస్తావో, నీవు ఉన్న స్థితిలో 10 రూపాయలతో నేను ఉన్నావు తిన్నాను. కానీ దేవుడు అంటున్నాడు, ఆ 10 రూపాయలే పంపంలో అది 1,00,000 రూపాయలుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నీ బాగా ఉన్నాను, నీకెందుకు, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, ఎందుకు నీకు కష్టాలు వస్తున్నాయని వారిని అడగొచ్చాము. కానీ దేవుడు అంటున్నాడు, వారి దగ్గర ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా, నీ దగ్గర కూడా ఏమీ లేకున్నప్పుడు కూడా ఒకటే మాట, వారి అంతలో ఉన్నప్పుడు కూడా వారి శాంతి సమాధానం లేదు. నీకు కుటుంబం ఉన్నప్పుడు కూడా ఆనందంతో, సంతోషంతో కడుపు నిండా తినడానికి దేవుడు నీకు సహకారంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పుడు కూడా నీ జీవితంలో ఆనందం లేకుండా దుఃఖంతో ఉన్నట్లయితే ఆ డబ్బులు నీకు భోజనం పెట్టవచ్చేమో, కానీ కడుపులోకి వెళ్ళడానికి ఏమవుతుందంటే, ఒంటి నిండా నీరసాలు పెట్టుకొని మంచి బిర్యానీ భోజనం ముందు పెట్టుకొని తినమ్మా పక్కవాడు బతిలాడినప్పుడు కూడా అది కొద్దిగా 2 ముద్దలు పెట్టుకున్న తర్వాత నీకున్న ఆరోగ్య పరిస్థితి బట్టి ఆ 2 ముద్దలు చాలు. శరీరంలో అది ఎలాగ వాడుకోవాలో ఆ శరీరం తెలుసు కాబట్టి ఉన్న నీరసాన్ని మళ్ళా పెంచుతుంది కానీ తగ్గించదు. అలాగే లోకంలో మనుషులు ఒక పద్ధతి ఎలా ఉందంటే, మేము బాగా ఉన్నాం, మేము దేవుడి దగ్గర రావట్లేదు కదా, మీరు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, అయినప్పుడు కూడా నీకు ఎందుకు కష్టం వస్తుందని ఎలాగ వాడిని అడుగుతున్నాడేమో. కానీ ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, వాడికి మంచి రోజులు అనుకుంటున్నాడు. కానీ మనము ఎదురు చూసే రోజులు ఎలాంటివంటే, ఒక దినం రాబోతుంది, వాడి దగ్గర ఉన్న ధనం మన దగ్గర లేకున్నప్పుడు కూడా మనతో ఉన్నాడు దేవుడు, గొప్ప దేవుడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. వారితో ఉన్నది ఏంటంటే లోకము, మనతో ఉన్నది ఎవరో కాదు, ప్రభువైన యేసయ్య. ఆ యేసయ్య అంటున్నాడు ఒకటే మాట, నా బిడ్డలారా, నీవు ఎప్పుడైతే నా అడుగుజాడల్లో నడుస్తావో,
నువ్వు ఎప్పుడైతే నా మాట వింటున్నావో, ఎప్పుడైతే నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా నమ్మి ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థన దేవుడు నేను విడిచిపెట్టడు. కానీ నేను మరలా అనేక మంది మధ్యలో నువ్వు ఉన్నతమైన స్థాయిలో పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈరోజు వాక్యం వింటున్నాను, మీతో దేవుడు అంటున్నాడు, మీ గృహంలో ఎలాంటి ఇబ్బంది ఉందో, ఎలాంటి కష్టం ఉందో దైవ సేవకుడు నాకు తెలుసును, పొద్దుపట్టు తెలుసు, మిగతా నాకు తెలియదు. కానీ పరలోక రాజులో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా బిడ్డలారా అది పొద్దు దినాలు ఉంటుంది, కానీ రాబోయే దినాల్లో మీ పక్కవాడు పొరుగువాడు పడే బాధ మీ దగ్గర ఉండకుండా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే మన నమ్మేవారు గొప్పవాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఈ సంవత్సరంలో చక్కగా 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారు. కొంతమంది బిడ్డలు మంచి మార్కులతో పాస్ అయి ఉన్నారు. కొంతమందికి ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది, కానీ సేవకుడిగా నేను సంతోషించేది ఏంటంటే, ఒక సబ్జెక్టు కాదు మిగతా సబ్జెక్టులు కూడా ఏమవుతుందో అనుకున్నాను, కానీ దేవుడు కోరుకుని పెట్టి అన్ని సబ్జెక్టులకు పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. అలాంటి వారి కోసం దేవుడు చెప్తున్న దిగులు పడదు, భయపడదు, నా దేవుడు మీతో ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కనుక ఏం చేయాలంటే, ఆ పరీక్షలు సిద్ధమైన వారు ఒక తత్వం చూసినట్లయితే ఇన్ని పరీక్షలు నేను పాస్ అవుతానా లేదా, లేకపోతే ఆ పరీక్ష పేపర్ రాయడానికి కూడా వారు ఇచ్చే పేపర్ని చూసి నేను రాయగలుగుతానా లేదా అనుకోవచ్చు. కానీ దేవుడు ఇదన్నా అన్ని పేపర్లు పాస్ అయినా ఒకటే ఉండిపోయింది అని చెప్పి దిగులుగా ఉండొచ్చు. కానీ దేవుడు అన్న పరిశుద్ధమైన దేవుడు, ఎంత భయంకరమైన కష్టం వచ్చినా బాధ వచ్చినా నా దేవుడు నాలో ఉన్నాడని చెప్పి నమ్మకంగా ప్రార్థన చేయండి. వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడి జనాలు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చిన్న కార్యం చేసినప్పుడు కూడా మర్చిపోకుండా దేవుడి యొక్క మందిరానికి వచ్చి ఎవరైతే సాక్షి చెప్తారో వారికి దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం కనుక ఏం చేయాలంటే, ఈ దినాన్ని దేవుడి యొక్క మందిరంలో ఉన్నామంటే మేము చేసిన ప్రార్థన ఒకటే, రెండోది పరలోక రాజ్యంలో దేవుడు ఆయన చేసిన కార్యం బట్టే ఈ దినానికి సంతోషంగా దేవుని యొక్క మందిరానికి వచ్చున్నారు. కానీ లేకపోయినట్లయితే ఎవరి పరిస్థితి ఎవరికుందో ఎవరికైనా తెలిసినా తెలియదు. కానీ ఈ దినాన్ని దేవుడు అంటున్నాను, బిడ్డలారా ఒక దినం రాబోతుంది. ఆ దినాన ఈ పొరుగు వాడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏసే నమ్ముకున్నారు, ఆయన మాటలు మాకు చెప్పిన్నారు, కానీ మేము నమ్ముకోకపోవడం ద్వారా ఈ దినాన్ని మేము పొందుతున్న బాధను బట్టి మేము ఎంతగానో దుఃఖపడుతున్నాము. కానీ ఆ రోజు మీరు చెప్పిన మాట విన్నట్లయితే మీతో పాటు మేము కూడా ఆయన రాజులో ఉంటామనే మాట కొందరు ఎవరైతే మీ ఒక మాట చెప్పినప్పుడు కూడా వినలేదు వారు పలకబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ వారంలో దేవుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, కొద్ది రోజుల్లో భయంకరమైన పరిస్థితులు ఏంటంటే, వరకు కూడా ఆహారం లేదని చెప్పి దేవుడు చెప్తున్నారు. అలాగే కొన్ని దేశాల్లో ఆహారం లేని పరిస్థితి వచ్చింది. కొన్ని దేశాల్లో చూసినట్లయితే నీరు లేదని దేవుడు చెప్తున్నారు. అలాగే నీరు లేకుండానే అనేక మంది ఖరీదైన డబ్బులు పెట్టి నీరును కొంటున్నారు. కానీ రాబో రోజుల్లో దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా మాట వింటారో వారిని దేవుడు జీవిస్తారంట. ఎవరైతే దేవుడు దూరంగా ఉండి వారికి నచ్చిన రీతిగా జీవిస్తారో మొట్టమొదటి నా సేవకులు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత మనుషులు ఎవరు కూడా ఇప్పుడు వరకు కూడా చూడలేదు. ఆ చూడలేని దానికోసం ఎవరైతే నేను ఆ స్థితిలో వీలుపోకుండా ఉండాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు మన బొమ్మలో జీవించుకోవడం దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా అలాంటి కష్టాలు అలాంటి ఇబ్బందులు ఎందుచేత దేవుడు అంటున్నాడంటే, జాగ్రత్తగా గమనించండి, బట్టలు ఉతికే వారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, ఆ వస్త్రానికి ఎంతైతే మురుకుందో అది ఉడిరిపోవాలని సరిపేస్తారా, లేకపోతే ఏదో ముంచేసి ఇస్త్రీ చేసేస్తే సరిపోద్దా? దానిలో మురుకుపోవాలవుతా? కానీ జాగ్రత్తగా గమనించండి, ఈ భూమి మీద ఉన్న మనుషులే వస్త్రాల మీద మురుకుపోకుండా బట్టలు ఇస్త్రీ చేసి చేసుకోవడానికి ఇష్టపడరు. అలాగే పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఒక మచ్చ ఒక డాలు లేనివని నేను రాజులో దేవుడు తీసుకెళ్ళని సత్యం ఉన్నాడు. దేవుడు స్తోత్రం కనుక సేవకుడుగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైతే తప్పు చేస్తున్నారో పొరపాటు చేస్తున్నారో వారు దేవుడు అంటున్నారు, ఇక మీదట దాని నుంచి దూరం అయిపోయి ఎప్పుడైతే దేవుని యొక్క అడుగుజాలు ఎప్పుడైతే నడుస్తావో మీకు రాబోయే దేవున పక్కవారు చూసి ఆశ్చర్యపడిగా చేయబోతున్నారు. అలా కాకుండా నేను రోజులు పరుస్తున్నాయి కదా, నా చేతి నిండు డబ్బు ఉంది కదా, నాకు ఏం పర్లేదు, ఎవరు ఏం చేసుకున్నా పర్లేదు, నాకు ఎవరు ఏం చెప్పినా పర్లేదు అనుకున్నట్లయితే ఎన్నాళ్ళు మటుకు దేవుని దూరం ఉంటావు,
ఎన్నాళ్ళ మటుకు దేవుడు చెప్పిన మాటలు వినకుండా దూరం అయిపోతున్న దేవుడు ఇది నాకు సూటుగా అడుగుతున్నాడు. అందుకే అంటున్నాడు దేవుడు, నా బిడ్డలారా నేను ఒక గొర్రె పిల్లవాళ్ళగా పోల్చి కాపుడి ఎలాగైతే గొర్రెలను ఒక మందను అటు ఇటు తప్పిపోతున్న వారిని ఎలాగైతే దేవుడు ఒక కాపురిగా ఉండి ఎలాగైతే సరి చేస్తున్నాడో మనలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు సరి చేయాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కనుక మళ్ళా సేవకుడుగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇన్ని వాక్యాలు విన్నప్పుడు కూడా ఆ వాక్యాలు ఒక చోటు విని ఒక చోటు విడిచిపెట్టకుండా నా దేవుడు ఇదేనా నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నాతో సూటుగా మాట్లాడుతున్నాడు, నా జీవితం సరి చేసుకోమని ఎవరైతే ఆ మాట లోపడి దేవుడు ప్రార్థన చేస్తున్నారో వారితో దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా నేను చెప్పిన మాట నువ్వు మర్చిపోకుండా ఎప్పుడైతే నువ్వు గ్రహించి దాన్ని లోపడుతున్నావు కనుక పరలోక రాజ్యంలో ఏవైతే ద్వారాలు పడుతున్నాయో అవన్నీ నేను తెరవబోతున్నాను. ఆ తెరిచినప్పుడు శత్రువు అనే వాటిని దగ్గరికి వచ్చి నేను ఇబ్బంది పెట్టాలన్నప్పుడు కూడా నీలో మడుతున్న అగ్ని చూసి వారి దగ్గర రాకుండా దేవుడు చేయబోతాను. దేవుడు స్తోత్రం కలుగాలి. అలాంటి అగ్నితో నువ్వు నింపబడాలంటే ఎలా ప్రార్థన చేయాలా? దేవుడా నీకే వందనాలు చెప్పేసి నువ్వు ఏదో 2 మాటలు పలికేసి నువ్వు ప్రార్థన చేయడం కాదు, కానీ నీకు ఎంతైతే సమయం ఉందో నీకు సమయం లేకున్నప్పుడు కూడా ఆ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలంటే కొద్ది సమయం నువ్వు భోజనానికి ఎంత టైం కేటాయిస్తున్నావో అదే రీతిగా ప్రార్థన చేయడానికి కూడా కొద్ది సమయం ఎప్పుడైతే నువ్వు కేటాయిస్తున్నావో ఆ సమయంలో ఏదో నేను కేటాయిస్తున్నాను కాదు, కానీ నీ కుటుంబం కోసము నీ కోసము ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు వారి గురించి నీళ్ళు దీవిస్తాడు. నీ కుటుంబం ఉన్న వారిని కూడా దేవుడు దీవించిన సిద్ధంగా దేవుని స్తోత్రం కలుగుతాడు. ఇది నాన్న దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు లోపడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తావో, అడుగు జాడలు నడుచడం ద్వారా శత్రువుని వారిని చేయబట్టుకుని పక్కకు లాగేద్దామన్నప్పుడు చూసినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నీవు నడిచే మార్గం మంచిది కనుక ఆ శత్రువుని చూసి భయపడలేదా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. అలా మళ్ళీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వచ్చిన వారు దుఃఖంతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, వేదంతో ఉన్నారు, వారితో దేవుడు మాట్లాడాల్సి సిద్ధంగా ఏమంటే, నువ్వు ఎప్పుడైతే దుఃఖంతో ఉన్నావని చెప్పిన దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేస్తున్నావు, ఇది నా దేవుడు మళ్ళా చెప్పిన పేరు చెప్పడానికి దేవుడు ఇష్టపడలేదు, కానీ నీ జీవితంలో అనేకమైన కష్టాలు చూస్తున్నావు, అనేకమైన బాధలు చూస్తున్నావు, కానీ దేవుడు అంటున్నాడు ఒక రోజు రాబోతుంది నీవు చెప్పే సాక్ష్యము అనేకమైన విని వీరు ఎంత గొప్పవారు అవుతారని చెప్పి మేము అనుకోలేదు, అయినప్పుడు కూడా దేవుడు వారిని దీవించున్నాడని చెప్పేలాగా దేవుడు నేను చేయబోతున్నాను. దేవుడి స్తోత్రం కాదు. పేద స్థితులు ఉండొచ్చేమో, లేకపోతే కొద్దిగా డబ్బు ఉండొచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు వచ్చిన మీతో మళ్ళా దేవుడు చెప్తున్నాడు, ఆది నాన్న పరలోక రాజ్యంలోంచి విడిచిపెట్టి భూమి మీద యేసయ్య మనందరి నిమిత్తం కూడా భూమి మీద పుట్టినాడు. అలాగే ఆ కాలంలో ఎంతమందికి అయితే సువార్త చెప్పాలో వారందరూ కూడా చెప్పినాడు. చివరిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టి మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాడు. ఈ దినాన్న అదే పని మాకు అప్పగించినాడు కనుక సేవకులుగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుడు లోపడతావో, ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు విధేయతలు ఉంటావో, మాకు కాదు దేవునికి, ఎప్పుడైతే నువ్వు దేవుడు విధేయతలు ఉంటావో ఆ విధేయతను బట్టి దేవుడు అంటున్నాడు. అనేక మంది పిల్లల్లో ఇది నా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అప్పులు చేస్తున్నారు, అప్పులు తీర్చడానికి కూడా డబ్బులు లేదని దేవుడు చెప్తుంది. నా పర్వత రాజు దేవుడు చెప్తున్నాడు ఒకే మాట, నువ్వు ఎంతైతే అప్పు చేస్తున్నావు కొద్ది దినాల్లో దేవుడు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, దేవుడు చెప్తున్న మాట దేవుడు జ్ఞాపకం చేయమంటున్నాడు. నేను వాక్యం చెప్తుంటేగానే దేవుడు రేపు నుంచి దేవుడు పలికిస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దినాన అప్పు బాధతో ఉన్నారో, ఇంగ్లీష్లో చూసినట్లయితే గొప్ప భాష వచ్చింది, అప్పుగా ఈఎంఐ అంటున్నారు. ఆ ఈఎంఐ నెల ఎవరైతే కట్టడానికి కూడా ఆస్కారం లేకుండా ఉన్నారు వారితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంతైతే బాధతో ఉన్నావో, ఎంతైతే దిగులుతో ఉన్నావో, పొద్దు దినాల్లో అప్పు తీర్చడమే కాకుండా అనేక మందికి సహాయం చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కాక ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు, ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, నా బిడ్డలారా ఈ లోకంలో అనేక మంది సేవకులు ఉన్నారు, వారితో దేవుడు చెప్పలేదు, కానీ ఇదే నాన్న సేవకుడిగా నాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు దేవుడి మందిరం వస్తున్నావు, వచ్చిన నిన్ను ఖాళీగా దేవుడు పంపడానికి దేవుడు ఇష్టపడలేదు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చిన దేవుని నీవు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆయన పరలోక రాజ్యంలో ఆయన ద్వారం తెలుస్తున్నాడు. నువ్వు ఎంతైతే బాధతో ఉన్నావో, ఎంతైతే దిగుతున్నావో
ప్రతి దాని నుంచి దేవుడు విడుదల చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుడు స్తోత్రం మళ్ళా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్న క్రైస్తవుల యొక్క బుద్ధి ఎలా ఉందంటే, ఆదివారం వస్తారు, వాక్యం ఉంటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, మళ్ళా సోమవారం వరకు శనివారం వరకు కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కదా, మేము ఎలాగైనా ఉన్నాం కదా అనుకోవచ్చు. కానీ దేవుడు ఇది అంటున్నాడు, సేవకుడితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు జీవితంలో సరి చేసుకుని నా దేవుడు నాతో ఉంటాడో, నా పట్ల గొప్ప కార్యం చేస్తానని చెప్పి కన్నీరు కాచి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు దేవుడు దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుడు స్తోత్రం కలుగాక. ఎప్పుడైతే నువ్వు కన్నీరు కాస్తున్నా దేవుడు నాతో ఉన్నాడు. ఇంకా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ దినాన్ని దేవుని యొక్క మందిరానికి వచ్చిన నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా బిడ్డలారా నువ్వు కాల్చే కన్నీరు పక్కవాడు చూడకపోయినా పర్లేదు, పరలోక రాజుని చూస్తాను అక్కడ దేవుని స్తోత్రం కలుగాక. ఎందుచేత దేవుడు ఈ మాట పదే పదే పలుకుతున్నాడంటే, సేవకుడుగా దేవుడు కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే, ఇక్కడ మందిలో ఏడవడం కాదు కానీ గృహంలో ఎంతమంది అయితే కన్నీరు కాస్తున్న జీవితంలో ఉన్న అప్పుల సమస్య కావచ్చు, నా కుటుంబంలో ఉన్న దిగులు కావచ్చు, ప్రతి దాంట్లో దిగులు పొందాలని ఎవరైతే కన్నీరు కాల్చి దేవుడు ప్రార్థన చేస్తున్నారో వారితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు కాల్చిన కన్నీరు పరలోక రాజ్యం దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంతైతే కన్నీరు కాస్తున్నావో దాని తగ్గటైన ఫలితము నువ్వు పొందలో చూడకూడదు. దేవుడు స్తోత్రం కలుగాక. అలా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఇది నాన్న దేవుని యొక్క మందిలోకి వచ్చిన నీతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే బాధ్యతతో వచ్చినావో తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు స్వస్థత పొంది తిరిగి రాబోతున్నావు దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకు చేయాలంటే దేవుడు అంటున్నాడు, పరలోక రాజులో దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద ఎంతమంది వయసు చూసినప్పుడు కూడా, అది ఎంత మాత్రలు వేసుకున్నప్పుడు కూడా, తగ్గలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు దినా చెప్తున్నాడు, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నీలో మార్పు చూడబోతున్నావు. ఆ మార్పు ఏంటంటే, నీలో ఏదైతే బలహీనత ఉందో అది తిరిగి తగ్గిపోయి మరలా మొదటి నుండి ఎంతైతే ఆనందం ఉంటుందో అదే ఆనందంతో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. దేవుడు మరలా దేవుడు మీతో చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో ఎంతో మంది పొందలేని ఆశీర్వాదము, ఎంతో మంది దీవెనలో ఉన్నారో, ఎంతమంది అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క కృప కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా బాబు ఇప్పుడు అవ్వదు, వాక్యం చెప్తున్నప్పుడు మాట్లాడడం కావదు బాబు, ఏదంటే మాట్లాడమ్మా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని యొక్క అడుగుజాలను నడుస్తున్నామో ఆ అడుగుజాలలో నడుస్తున్న దానికంటే పక్కన ఉన్నవాడు ఏమో అనుకుంటాడేమో, పొరుగు ఉన్నవాడు ఏమేమి అనుకుంటాడేమో, నేను చేసే ప్రార్థన వాడు చూసి నన్ను ఎగతాళి చేయొచ్చేమో అనుకుంటున్నారేమో. కానీ ఇలా దేవుడు అంటున్నాడు, నీ పక్కవాడు పొరుగువాడు నేను చూసి ఎంత ఎగతాళి చేసినప్పుడు కూడా నువ్వు చేసే ప్రార్థన డైరెక్ట్గా దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. నువ్వు పూర్తిగానే ప్రార్థన చేస్తున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు ఆ పూర్తి ప్రార్థన సరిపోదు, మరీ ఎక్కువగా ప్రార్థించి మరీ ఎక్కువగా దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం ఎదురు చూడు. ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దేవుడు అంటున్నాడు, నీవు నీ నాన్న ఏదైతే ఆశలు ఉన్నావో ఒక కార్యం కోసం ఎదురు చూస్తున్నామో కానీ దేవుడు ఒక కార్యం కోసం కాదు, మరి అనేకమైన ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకుపోవడం సిద్ధంగా ఉన్నారు. దేవుడు స్తోత్రం కాదు. మళ్ళా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ దినాన్ని నేను వాక్యం చెప్తున్నాను, దేవుడు మళ్ళా మీతో చెప్పమని చెప్తున్నాను ఒకటే మాట. కొన్ని దినాల్లో ఇండియా ప్రాంతం మీద కూడా భయంకరమైన యుద్ధ సమాచారం నిలబడుతుందంట. ఇప్పుడు మటుకు ఇజ్రాయేల్ గాజా ప్రాంతము, ఇరాన్ ఇరాక్లో యుద్ధం జరుగుతుంది. మళ్ళా రష్యాకి యుక్రెయిన్కి జరగబోతుంది. ఎవరైతే దేవుని యొక్క మాట వినట్లేదు, ఎవరైతే దేవునికి లోపడతలేదో కొద్ది దినాల్లో ఇండియాలో కూడా యుద్ధ సమాచారం వినబడబోతుంది. ఎవరైతే దేవుడు తిరిగి ప్రార్థన చేస్తున్నారో వారు జీవించడానికి దేవుడు సంభవిస్తున్నాడు. ఎవరైతే దేవుని యొక్క మాట వినకుండా లోపడకుండా ఎవరైతే దేవుని దూరం అవుతున్నారో వారి చేతులారా ప్రాణం పోగొట్టుకుంటున్న దేవుడు చెప్పిన దేవుని స్తోత్రం కలుగాక. తారీఖు గుర్తుపెట్టుకుని ఈ దినాన 27వ తారీఖు ఏప్రిల్ నెల సమయం చూసినట్లయితే 12:25 కొద్ది దినాల్లో దేవుడు ఆ దినాన్ని దేవుడు చెప్పినాడు, అక్టోబర్ 19న కరోనా రాకుండా కానీ కరోనా రాబోతుంది అన్నాడు. 2 నెలల తర్వాత డిసెంబర్లో భయంకరమైన కరోనా వచ్చింది. ఎవరు కూడా ఈ భూమి మీద ఎంతమంది అయితే నివసిస్తున్నారో వారి ఇల్లు కలవకుండా అయిపోయింది. కొద్ది దినాలు దేవుడు చెప్తున్నాడు, యుద్ధ సమాచారం రాబోతున్నాం అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఉదయం అనుకోవచ్చు, మేము చేసుకున్న పని దగ్గర మాకేంటండి యుద్ధ సమాచారం అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, కొద్ది దినాల్లో విశాఖపట్నంలో వరకు మీరు యుద్ధ విమానాలు ఎవరు చూస్తున్నారు, ఆ కొద్ది దినాల్లోనే వేరే దేశం వారు మన దేశం మీద బాంబు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగాక. ఇంతవరకు కూడా వారు రిహార్సల్ చేస్తున్నదే చూస్తున్నారు విమానాల ద్వారా.
అలాగే వారు నడిపే జనప్రేమ ద్వారా. కానీ పొద్దు దినాల్లో ఎవరైతే దేవుని దగ్గర నమ్మకం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు పక్కన పెడుతున్నాడు. మిగతా వారు దేవుని మాట లోపడకుండా ఎవరైతే ఉన్నారో వారి మీద దేవుడు చెప్తున్నాడు. ఒక బాంబు ఇంచుమించు 1 కేజీ కాదు 1 టన్ను బరువు ఉంటుందంట. 1 కేజీ బరువు ఉన్నది ఎత్తుమే పక్కన చచ్చిపోతాడు. అలాంటి టన్ను బరువైన బాంబు పెట్టినట్లయితే విశాఖపట్నం కాదు, ఇక్కడ బాంబు వేస్తే దాని యొక్క పవరు అనకాపల్లి వరకు ఉంటుంది. ఇందుచేత దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే మీరు చేసిన గొప్పతనం కాదు, మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు గొప్పవాడు. దేవుడు స్తోత్రం కాదు, మన సామాన్యమైన ప్రజలమే. కానీ మనతో మాట్లాడడానికి దేవుడు ఎందుకు సిద్ధపడుతున్నాడంటే మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఆ పరలోక రాజ్యంలో దేవుడు ఆ పరలోక రాజ్యం విడిచిపెట్టి మన అందరినీ కూడా దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగుతాడు. మళ్ళా దేవుడు చెప్తున్నాడు, ఈ దినాన దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ వారంలో ఒక పెద్ద ప్రమాదం దేవుడు ప్రదేశం చెప్తున్నది. ఇండియా కావచ్చు, వేరే ప్రాంతంలో ఒక భయంకరమైన ట్రైన్ యాక్సిడెంట్ జరగబోతుంది. ఇంచుమించు అందులో 1200 మంది ఉన్నారు. ఎవరైతే మళ్ళా దేవుడు జ్ఞాపకం చేసుకున్న విజాతమనండి, ఎవరైతే దేవుడు నమ్ముకున్న వారు ఉన్నారో వారిని దేవుడు రక్షించబోతున్నారు. ఎవరైతే ఇప్పుడు కూడా మార్పు లేకుండా ఉన్నారో వారి పరిస్థితి ఏమవుతుందంటే, ఆ 1200 మంది ఎంతమంది బ్రతుకుతారో తెలియదు. పొద్దు దినాల్లో మీరు టీవీలో చూడబోతున్నారు. ఈ దినాన్ని దేవుడు సేవకు చెప్తున్నాడు అని కాదు, కానీ దేవుడు ఏదైతే నోటంతా పలికిస్తున్నాడు పొద్దు దినాల్లో అది మీరు టీవీలో చూడబోతున్నారు. దాని యొక్క పవర్ చూసినట్లయితే ఇంచుమించు అది గంటకి 150 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే ట్రైన్ బయలుదేరుతుంది. ఏ ప్రాంతంలో ఏ చోటు దేవుడు చెప్పట్లేదు, కానీ ఆ 150 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైను అకస్మాత్తుగా పట్టాలు తప్పుకోవడం ద్వారా ఆ స్పీడ్కి ఏమవుతుందంటే, ఒక చెక్కని విరగొట్టినప్పుడు 2 ముక్కలుగా ఎలా అవుతుందో దానికి ఉన్న పట్టాలు కూడా తప్పిపోయినప్పుడు ఆ 1200 మంది ఎవరైతే ఉన్నారో ఒక పెట్టిలో ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఆ పెట్టి యొక్క ఎవరైతే బ్రతుకున్నారని చూడడానికి వెళ్ళిన వారు కూడా అది అంతు పట్టలేనంతగా మారిపోతున్నట్టు. దేవుని స్తోత్రం కాదు. అంటే 150 స్పీడ్ మీద జరుగుతుంది గంటకి, కానీ ఆ స్పీడ్లోనే ఆ పట్టాలు తప్పినప్పుడు అక్కడ జరిగే విషయము ఏ పెట్టెలు అయితే ఉన్నాయి, ఒక పెట్టి మీద ఒక పెట్టి ఎక్కి చివరికి ఒకరు కూడా బ్రతకలేదనే మాట కొంతవరకు వెళ్ళబోతున్నారు. దేవుని స్తోత్రం కాదు. ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు రాసి పెట్టిస్తున్నాడు, కొండలో జరగబోతున్నాడు. అది జరిగిన పోకముందే కానీ దేవుడు మీతో చెప్తున్నాడు, జరిగిన తర్వాత ఈ లోకమంతా దేవుడు చూపించిపోతున్నాడు. మళ్ళా మూడోదిగా దేవుడు చెప్తున్నాడు, ఒకటి విషయం గమనించండి. ఇది నా మీరు మందిరానికి వచ్చిన మీతో దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా కష్టంతో వచ్చినామేమో, బాధతో వచ్చినాము, దిగులతో వచ్చినాము, దుఃఖంతో వచ్చినాము, అనారోగ్య స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఏదైతే దిగులుతో ఉన్నావో ప్రతి దాని నుంచి కూడా దేవుడు విడుదల చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కాదు. ఒకటే మాట దేవుడు అంటున్నాడు, ఆ కాలంలో దేవుడు మోసతో మాట్లాడేవాడు ఏంటంటే, ఎవరైతే నా మాట వింటున్నారో నేను వారి విడిచిపెట్టున్నాను. ఎంతైతే నువ్వు దూరం ప్రయాణం చేస్తున్నావో వారి చెప్పులు అరిగిపోవు, వస్త్రాలు మాసిపోవు, చివరికి వారి పాదాలు కూడా అరిగిపోవు. దేవుని స్తోత్రం కలిగినాక ఇది నాన్న దేవుని యొక్క మందిరంకి వచ్చిన మీతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినడానికి ఆయన చెప్పే మాట కోసం ఎదురు చూస్తున్నారు, ఈ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే మరలా ఈ దినాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు, ఒక విషయం దేవుడు పెట్టారా సేవకుడిని ప్రార్థన చేయగా దేవుడు చెప్తున్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే సంఘంలో వారితో కూడా దేవుడు ఒక మాట చెప్పకపోయినప్పుడు కూడా నేను 24 గంటలు ప్రార్థన చేస్తున్నాను, మీతో దేవుడు ఎలాగైతే మాట్లాడుతున్నాడో నాతో కూడా మాట్లాడుతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇది నా అబద్ధపు మాటలు మాట్లాడుతుందని చెప్తున్నాడు. ఎవరైతే అలాంటి మాటలు పలుకుతున్నారో వారితో దేవుడు చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా దేవుడు ఆ విషయం కోసం బయలుపరచలేదు, కానీ దినాన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ ఎవరైతే సేవకులతో పోటీ పడతామని చెప్పి దేవుడు చెప్పే మాటలు ఈరోజు దేవుడు చెప్తున్నారు 2 రోజులు జరిగిపోతున్నాయి. కానీ అదే చూసుకుని సంఘంలో ఉన్న ప్రజలు చేసే పని ఏంటంటే, వారితో దేవుడు మాట్లాడుకున్నప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడుతుందని చెప్పి ఎవరైతే అబద్ధ మాటలు పలుకుతున్నారో ఒక దినం రాబోతుంది, ఒక తీర్పు రాబోతుంది. ఆ దినాన ఎవరైతే ఆ మాటలు జరగకుండానే ఆ మాటలు పలుకుతున్నారో ఆ దినాన వారు పొందే తీర్పు చాలా భయంకరమైన దేవుడు చెప్తున్నాడు. ఇక మీదట మీకు దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా చెప్పినట్లయితే పక్కవారికి చెప్పండి, అంతేగాని సేవకుడు దేవుడు మాట్లాడుతున్నాడు కదా
నాలో కూడా మాట్లాడుతున్నాడని చెప్పి మీరు పక్కవాడు చెప్పుకున్నట్లయితే వాడు పొంగిపోయి అబ్బాయి నీతో కూడా మాట్లాడుతున్నాడేమో అనుకోవచ్చు. కానీ భూమి ఆకాశం సృష్టించిన వాడు ఎవరు? యేసయ్య. భూమి మీద ఉన్నాం, పరలోకంలో ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నారు. పక్కవాడిని చూసి ఆనందపడచ్చునేమో కానీ అది నిజంగా జరిగినదో లేదో నాకు తెలియదు. కానీ పరలోక రాజ్యం దేవుడు చూస్తున్నాడు లేదా? చూస్తున్నాడు. కనుక ఈ దినం నుంచి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు కళ్ళారా చూడొచ్చు, లేకపోతే చూడకపోవచ్చు, లేకపోతే నీ దర్శనం వచ్చిందో కళ వచ్చిందో అది నిజంగా వచ్చినట్లయితే పక్కవాడు చెప్పు. అంతేగాని పక్కవాడు ప్రార్థన చేస్తున్నాడు కనుక దేవుడు వాడు చూపిస్తున్నాడు కనుక నీకు చూపించకపోయినప్పుడు కూడా నువ్వు చూపిస్తున్నాడని మాట పలికినామంటే ఒకటే మాట దేవుడు అంటున్నాడు, రాబోయే దినాల్లో దాని ద్వారా పొందే ఇబ్బంది చాలా భయంకరంగా ఉన్న దేవుడు స్తోత్రం కనుక అలా మీతో దేవుడు చెప్పమన్నమాట. సోమవారం కూడా శనివారం వరకు కూడా మీ పనులు చేసుకుంటున్నారు. మీ పనికి ఎంతైతే ప్రాముఖ్యత ఇస్తున్నారో మీ కుటుంబంలో కూడా ప్రార్థన చేసే యోధులుగా దేవుడు మారమంటున్నారు. దేవుని స్తోత్రం కనుక చిన్న సంఘం అయినప్పుడు కూడా మనలో ఉన్న ప్రార్థన ద్వారా అనేక మంది పొందలేని దేవుడు మనం పొందడానికి దేవుడు సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం కనుక ఎందుకు చేతనంటే ఈ దినాన మీరు అందరూ వచ్చి కూర్చున్నారు, మీతో పాటు కూడా ఉద్యోగం చేసే వారు కూడా కూర్చున్నారు. వారి పరిస్థితి చూసినట్లయితే దేవుడు దినాన్ని అంటున్నాడు, మరలా దేవుడు దినాన్న వారి కోసం మనం ఆఫీస్కి వెళ్ళామంటే 2-3 గంటలైనా వారి కోసం కూర్చొని ఉండాలి. కానీ ఈ దినాన్న అలాంటి వారిని కూడా దేవుని యొక్క మధ్యలో కూర్చోబెట్టున్నాడంటే వారి గొప్పతనం కాదు, అదంతా కూడా దేవుడు చెప్పే దేవుడి స్తోత్రం కాదు. మరలా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పట్టుబాబు వచ్చున్నాడు కానీ మరి ఆ సాక్షి చెప్పాడో లేదో నాకు తెలియదు. దేవుడు దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తనకు 2 సబ్జెక్టులు ఉండిపోయాయి. 2 సబ్జెక్టులు ఉండిపోయినప్పుడు ఆ పరిస్థితి కోసం ఎంతగానో దిగులుతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆయన రీవెరిఫికేషన్ పెట్టుకున్నాడు డబ్బులకైతే. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఫెయిల్ అయిపోయిన పరీక్షల్ని 2 పరీక్షలు కూడా దేవుడు పాస్ చేయడానికి దేవుడు సాయం చేస్తున్నారు. దేవుడు స్తోత్రం కాక ఆ వెరిఫికేషన్ కానీ పెట్టుకోపోయినట్లయితే ఈ దినాన్న మళ్ళా ఆ పరీక్షలు రాయాలా, దాంతో పాటు ఈ సంవత్సరంలో ఏదైతే పరీక్షలు రాయాలో అవి కూడా జతగలుపు రాయాలి. కానీ ఈ దినాన దేవుడు ఎందుకు ఆ కార్యం చేస్తున్నాడంటే నా కుమారుడా ఈ దినాన్ని సాక్షి చెప్పావు నాకు తెలియదు కానీ దేవుడు అంటున్నాడు మీ తల్లి ఎంతైతే కన్నీరు కాల్చిందో ఆ కన్నీరు అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు స్తోత్రం కాక నీ వయసును బట్టి నువ్వు అనుకోవచ్చు, నేను కాలేజీలో చదువుతున్నాను, నాతో పాటు ఉన్నవారు అందరూ కూడా చిన్నవారు, నేను పెద్దవాడిని అనుకోవచ్చు. కానీ ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు నీ తల్లి ఎంతైతే కన్నీరు కాల్చిందో ప్రతి ఒక్క కన్నీరు కొట్టును కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కాక నీ తండ్రి లేడు, నీ తండ్రి దేవుని యొక్క రాజ్యం ఉన్నాడు. నీ తండ్రి కోసం ఇప్పుడు వరకు కూడా దేవుడు చెప్పలేదు కానీ దేవుడు అంటున్నాడు నీ తండ్రి పరలోక రాజ్యంలో నీ కుటుంబం కోసం ప్రతి దినము కూడా మొరపెడుతున్నాడు దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కాక ఆ మరొకైనా దేవుడు ఏమంటున్నాడంటే నీ తల్లికి భూమి మీద ఉన్నంత కాలం కూడా ఈ లోకంలో బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరు విడిచిపెట్టినప్పుడు కూడా పరలోక రాజ్యంలో దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఎందుకు చేస్తానంటే ఆ జీతం ఇచ్చే దాంట్లో కూడా ఎంతో మంది ఆ కాంట్రాక్ట్ ఉద్యోగం పనిచేసినప్పుడు ఏదో రీతిగా డబ్బులు ఆపేద్దామని చూస్తున్నారు. కానీ పరలోక రాజ్యంలో దేవుడు ఏ దినాన్ని కూడా మీ కుటుంబంలో ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నడిపించిన వాడు దేవుడు కనుక మళ్ళా దేవుడు చెప్తున్నాడు ఈ దినాన్న సేవకుడు చెప్పే మాట ఏంటంటే మీరు అనుకోవచ్చు మీ తండ్రి దేవుడు ఒక రాజ్యం చేరిపోయి ఉన్నాడు, మనం విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నాడు అనుకోవచ్చు. కానీ ఈ దిన నా పరలోక రాజ్యంలో దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మీ తల్లి ఎంతైతే ప్రార్థన చేస్తుందో మీ తండ్రి కూడా నా దగ్గర మొరపెట్టడానికి దేవుడు చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కాక చిన్న వయసులో నీ తండ్రి నువ్వు కోల్పోయి ఉన్నావు, అయినప్పుడు కూడా ఒక కుటుంబంలో భార్య భర్తలు లేకపోయినప్పుడు దాని లోటు ఎవరు కూడా తీర్చలేరు. కానీ అంత భయంకరమైన భారం నీ తల్లి మీద పడినప్పుడు కూడా ఈ నెల వరకు కూడా సంతోషంగా దేవుడు నడిపిస్తున్నాడని కారణము సేవకుడుగా ప్రార్థన. రెండోది పరలోక రాజ్యంలో దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుడు స్తోత్రం కాక మళ్ళా దేవుడు చెప్తున్నాడు నిన్ను ఎంతైతే దేవుడు దీవిస్తున్నాడో నీ అక్కను కూడా దేవుడు దీవించిన సిద్ధం ఉన్నాడు. మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మీ అక్క దేవుడికి దూరం అయిపోయినప్పుడు కూడా ఒక దినం రాబోతుంది తన భర్తతో పాటు దేవుని యొక్క మందిరంలో రాబోతుంది. దేవుడు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే అమ్మ కరుణ దేవుడి కోసం చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఎంతైతే కన్నీరు కాచి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనతో కూడా దేవుడు వినమంటున్నాడు. కొందరిలో దేవుడు నీ పట్ల ఏదైతే కార్యాలు జరిపించినా సిద్ధంగా ఉన్నాడో అది చూడాలని నువ్వు ఎంతైతే ఆశపడుతున్నావో ఆ కార్యం చూడకపోతే దేవుడు జనా చెప్తున్నాడు నువ్వు కాల్చిన ప్రతి కన్నీరు కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు
నా భర్త ప్రార్థన చేయడం ఏంటి అనుకోవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే దేవుని యొక్క రాజ్యం చేరి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగాక. ఆయనతో పాటు ఎవరైతే ఉన్నారో వారు చేసే పని ఏంటంటే భూమి మీద ఏదైతే కుటుంబం విడిచిపెట్టబడి ఉన్నారో వారందరి కోసం వారు ఇప్పుడు కూడా మారు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగాక. ఆ ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి తండ్రి ఎక్కువ మీ కుటుంబాన్ని మర్చిపోకుండా ప్రతి దినం ఆశీర్వదిస్తున్నాను. మరలా పండుబాబు నీ కోసం దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు ఎంతైతే చదువుతున్నావో ఆ చదువులో ప్రతి దాంట్లో కూడా దేవునికి మంచి మార్కులు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా. దేవుని స్తోత్రం కనుక నువ్వు మనసు అనుకోవచ్చు, నా వయసు పెరిగిపోయింది, నా కాలేజీలో చూసినా లేదు, అందరూ చిన్నవారు అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు వారు చిన్నవారైనప్పుడు కూడా పర్లేదు, కానీ వారికి రాలేని మార్కులు దేవుడికి ఇచ్చి నేను ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాను. దేవుని స్తోత్రం కలిగాక. అలా దేవుడు చెప్పినట్టు ఇది నా నీకోసం ఏంటంటే పరీక్షలు పూర్తయిన తర్వాత నువ్వు ఉద్యోగం ప్రయత్నం చేయొచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు నీకు తెలియని రీతిగా నీకు ఒక ఉద్యోగం దేవుడు దాచిపెట్టున్నాడు. ఆ ఒక రోజు నన్ను పరీక్షలు పూర్తి చేసి బయటకు వస్తావు, కొద్ది దినాల్లోనే నీకు తెలియని రీతిగా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఆ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే దేవుడు అంటున్నాడు ఏదో ఆశామాషిని తల్లి ప్రార్థన చేస్తుంది కదా కాదు, మీ అమ్మని ప్రార్థన చేస్తున్నాను కాదు, మీ తాత ప్రార్థన చేస్తుంది కాదు, మీ జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే వ్యక్తిగతంగా ఎప్పుడైతే కన్నీరు కాచి దేవుడు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన విన్న దేవుడు నేను విడిచిపెట్టడు కానీ మరి ఎక్కువగా దేవుడు దీవించిన సిద్ధం ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగుతాడు. దేవుడు చెప్పే మాట ఏంటంటే రోజులు గడిచిపోతున్నాయి కదా, నేను బాగా ఉన్నాను కానీ ఎవరైతే ఇది నా హృదయం అనుకుంటున్నా వారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నాలుగు దేవుడు విడిచిపెట్టి నీకు నచ్చిన రీతిలో జీవిస్తావు. ఒకటే మాట ఇస్తున్నాడు, నీ చేతి నిండా డబ్బు ఉండొచ్చు, నీకు మంచి కుటుంబం ఉండొచ్చు, ఆహారానికి లోటు లేకుండా ఉండొచ్చు, కానీ దేవుడి దినాన్ని ఏమంటున్నాడంటే ఒకటే మాట, నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీరు చూసిన దేవుడు నేను విడిచిపెట్టడు, నేను మరి యొక్క ఉన్న స్థితిలో దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. దేవుడు స్తోత్రం కాదు. ఈ దినాన నేను సేవకుడుగా బాధపడే విషయం ఏంటంటే నేను ఇంకా చెప్పడానికి బయటికి అనవడం అనుకుంటున్నాను, కానీ పశ్చాత్తాపం దేవుడు జ్ఞాపకం చేస్తున్న ప్రీమియం దేవుడు పేర్లు చెప్పను. ఈ సంవత్సరంలో 10th క్లాస్ పరీక్షలు కావచ్చు, ఇంటర్ పరీక్షలు కావచ్చు, మంచి మార్కులతో పాస్ అయిన వారు దేవుడు కుటుంబం బట్టి మందిరంలో ఉన్నారు. ఇంకా కుటుంబం ఉంది, వారిని కూడా దేవుడు మంచి మార్కులతో పాస్ చేస్తున్నారు. వారు అనేక మంది చెప్పిన మాట ఏంటంటే మేము మంచి మార్కులతో పాస్ అయినట్లయితే దేవుడు మందిరంలో సాక్ష్యం చెప్పి అందరికీ కూడా మా ఉన్నతంలో సహాయం అంటే పక్కలు పెడతా ఉన్నారు. ఈ దినాన అది ఎక్కడికి పెట్టబడుతుందని చెప్పి మనం ఎక్కడ కానీ ఏమే దేవుని పెట్టలాగా ఒకటే మాట, ఎప్పుడైతే నీవు గ్రహించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుడు లోపడుతున్నావో ఆ లోపడిన దాన్ని బట్టి దేవుడు నీ కార్యం చిన్నదే జరగచ్చు, నీ కార్యము పక్కవాడు జరుగుతున్న కాకపోయినా కొద్దిగా జరగచ్చు, కానీ ప్రతి కార్యాన్ని కూడా నువ్వు మర్చిపోకుండా ఎప్పుడైతే దేవుని మందిరంలో సాక్షి చెప్పి ఏదో పెడతామని కాదు, కానీ నేను చేసిన నీ పట్ల ఏదైతే కార్యం దేవుడు చేస్తున్నాడో అది అందరితో చెప్పినప్పుడు నీకు పొందే ఆనందము మిగతా వాళ్ళందరూ కూడా మీకు ఆనందం పొందరా? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, సేవకులతో దేవుడు చెప్తున్నాడు, నీకు చిన్న కార్యం జరిగిన దేవుని మందిరంకి వచ్చి ఎప్పుడైతే సాక్షి చెప్తున్నావో నా కుమారుని విడిచిపెట్టకుండా వారు నన్ను మర్చిపోకుండా సాక్షి చెప్తున్నాడు కనుక వారు అడగకపోతే నేను ఇంకా కొంచెం స్థానంలో పెడతానని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కనుక ఈరోజు నేను సేవకుడిగా బాధపడింది ఏంటంటే నీకు ఏదో పెద్ద కార్యం జరిగినప్పుడు దేవుని యొక్క సాక్షి చెప్పడం కాదు, ఏదో గొప్ప కార్యం జరిగినప్పుడు దేవుని మందిరంలో ఏదో భోజనాలు పెట్టడం కాదు, కానీ ఈదన్నా సజీవంగా దేవుని యొక్క మందిరంలోకి వచ్చి కూర్చున్నామంటే అది అంతా కూడా దేవుని కృపను బట్టే. ఉదయం రాత్రి పడుకున్నవాడు పొద్దున్న లేస్తారో లేదో ఎవరికైనా తెలుసా? తెలియదు. ఇంకా చాలా మంది అనుకుంటారు నేను ఉదయాన్నే లేచిపోయి చక్కగా స్నానం చేసి కడుపు నిండా తిని డ్యూటీకి వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ వాడికి తెలియదు వాడు చచ్చిపోయి ఉన్నాడో లేదని. రాత్రి సజీవంగా ఉండొచ్చు, ఉదయం అయ్యేటప్పటికి వాడు ప్రాణం ఉందో లేదో ఎవరికి కూడా తెలియదు, కానీ వాడి ప్రాణం ఉన్నట్లయితే మరలా వాడు డ్యూటీకి వెళ్తాడు. ప్రాణం లేకపోతే పక్కన ఉన్నవాడు వాడిని చూసి ఏమో తప్ప ఏం లేదు. మరలా సేవకుల ద్వారా దేవుడు నీకు చెప్పినాడు సూటిగా నీకున్న స్థితి ఎలా ఉందో సేవకుడు నాకు తెలియదు, కానీ దేవుడు ఇది అంటున్నాడు, నువ్వు దిగుడుతో ఉన్నావు, నువ్వు బాధతో ఉన్నావు, నువ్వు కష్టంతో ఉన్నావు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించిన సిద్ధంగా ఈ దినాన్ని మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాము. రాబోతుంది ఆ దినం ఇప్పుడు కాదు, ఈ నెల ఏప్రిల్ నెల
కొద్ది దినాల్లో ఇప్పటివరకు కూడా మీరు ఆకాశం విమానం చూస్తున్నారు, ర్యాకెట్ చూస్తున్నారు, ఎప్పుడైనా ఆకాశం తెరవడం చూస్తారా? కానీ దేవుడు చెప్తున్నాడు సేవకుల ద్వారా మొట్టమొదటిగా ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది దినాల్లో ఆకాశం తెరవబోతుంది. ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పరలోకరాజ్యం దేవుని చూడబోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకనంటే ఎవరైతే ఇప్పటికైనా వారి జీవితాన్ని సరి చేసుకుంటారో, ఎవరైతే ఇప్పటికైనా వారి జీవితంలో మార్పు కలగాలని ఆయన ఇచ్చే దీవుని కోసం, ఆయన ఇచ్చే కృప కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి దేవుడు చెప్పబోతున్నాడు. ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ ఆకాశం తెరవబడుతుంది. ఆకాశంలో పరలోకరాజ్యం దేవుడు చూడబోతున్నాడు. ఆ చూడబోయే స్థితి మాకు కూడా రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ దినమే ఆ దేవుని చూడబోతున్నారు. దేవుని స్తోత్రం వరకు కూడా ఆకాశ విమానాలు చూస్తున్నారు, ఎరుకెవరు చూస్తున్నారు, ఎదురు విమానాలు చూస్తున్నారు, ఇంకా చిన్న చిన్న ఫ్లైట్లు చూడొచ్చు. కానీ ఇప్పుడు కూడా ఆకాశం తెరవడము ఎవరు కూడా చూడలేదు. ఇంకా చూసినట్టే వాస్తవాలను చూశారు కదా, చూశారు కానీ ఎప్పుడు కూడా ఆకాశం తెరవడం చూడలేదు. కానీ ఇదే నాన్న పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు ద్వారా చెప్పే మాట ఏంటంటే కొద్ది దినాలు ఆకాశం తెరవబడుతుంది. మనం భూమిపై ఉంటాం కానీ పరలోక రాజ్యాన్ని భూమిని ఏలుతున్న యేసుని మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం దానికన్నా ముఖ్యంగా దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా ఇది నాకు దేవుని యొక్క మందిరానికి వచ్చిన వీటితో మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోతున్నావో అవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన మరి ముఖ్యంగా దేవుడి వాక్య భాగం ముగించే ముందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సేవకు నోటి మాటలు వినడానికి మీరు వింటున్నారు కానీ మీ జీవితంలో మార్పు లేకుండా మీకు నచ్చిన రీతిగా మీరు జీవించినట్లయితే ఒకటే మాట దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా మీ జీవితంలో సరి చేసుకున్నట్లయితే గొర్రెలు కాల్చి